ఆరు మేడం చనిపోయిన ఆ 2 రోజులు కూడా సార్ ఆరు మేడం జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారని నీకు కూడా తెలుసు కదా మిస్సమ్మ. కొడైకెనాల్‌లో ఆ 2 రోజులు గడిపి ఆరు మేడం జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని వస్తూ ఉంటారు. పిల్లలకి నీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు మిస్సమ్మ. సార్‌ని ఈ 2 రోజులు నువ్వు కూడా డిస్టర్బ్ చేయకు అని రాథోడ్ చెప్తాడు. అమర్ ప్రతి సంవత్సరం కొడైకెనాల్‌కి వెళ్తున్న విషయం నిజమే. కానీ ఈసారి నా కోసమే వెళ్తున్నాడేమో అనిపిస్తోంది అని మనోహరి అంటే, అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా నిన్ను వెతకడం కోసమే అమర్ సారు వెళ్తాడా? ఇంకేం పని లేదా? అని చెంబ అంటే, లేదు. ఆరు చనిపోయింది నా వల్లే కదా! ఆరుది యాక్సిడెంట్ కాదు. ఎవరో చంపారని హంతకుల కోసం అమర్ వెతుకుతూనే ఉన్నాడు. ఎందుకో ఈసారి నన్ను వెతకడం కోసమే వెళ్తున్నాడనిపిస్తోందని మనోహరి చెప్తుంది. అప్పుడే అమర్ బ్యాగ్ పట్టుకొని బాగి పిల్లలెక్కడా అని వచ్చి అడుగుతూ ఉంటే వస్తున్నారు అని రాథోడ్ బాగి చెప్తూ ఉంటారు. అప్పుడే నలుగురు పిల్లలు స్కూల్ బ్యాగులు వేసుకొని అక్కడికి వస్తారు. మీరు బాగా చదువుతున్నారు కదా, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు కదా, చాలా జాగ్రత్తగా చదువుకోండి అని అమర్ చెప్తారు. నేను చాలా బాగా చదువుతున్నాను సార్, కావాలంటే నన్ను కొన్ని ప్రశ్నలు అడగండి అని బుజ్జమ్మ అంటుంది. నేను అడుగుతాను బుజ్జమ్మ అని రాథోడ్ A+B² ఎంత, ఆక్సిజన్ సాంకేతిక నామం ఏంటి అని అడుగుతూ ఉంటే బుజ్జమ్మ టక్‌టక సమాధానాలు చెప్తూ ఉంటుంది. మమ్మల్ని కూడా అడుగు రాథోడ్, కావాలంటే మేము కూడా చాలా బాగా చదువుకున్నాం అని ఆనంద్, ఆకాష్ వాళ్ళ బుక్స్ ఇవ్వటంతో రాథోడ్ వాళ్ళని కూడా ప్రశ్నలు అడుగుతారు. చాలా బాగా చదువుకున్నారు, గుడ్ గుడ్ అని రాథోడ్ పొగుడుతూ ఉంటాడు. రాథోడ్ పిల్లల్ని స్కూల్‌కి తీసుకువెళ్ళు అని అమర్ చెప్తుంటే, డాడ్ నన్నేమి ప్రశ్నలు అడగరా? నేను కూడా బాగా చదువుకున్నాను. అడగండి డాడ్ అని అంజు అంటుంది. నేను నిన్ను ప్రెజర్ పెట్టాలనుకోవటం లేదు అంజు. చదువు మనస్ఫూర్తిగా చదవాలి. నువ్వు మనస్ఫూర్తిగా చదువు అని అమర్ చెప్తుంటే, నిన్న మిమ్మల్ని స్కూల్‌లో హర్ట్ చేశాను కదా! సారీ డాడ్. ఇంకెప్పుడు నేను అలా చేయను. చాలా బాగా చదువుకుంటాను అని అంజు చెప్తుంటే, చూడు నీ అల్లరంటే నాకు చాలా ఇష్టం. కానీ అల్లరితో పాటి చదువు కూడా ఉండాలి. అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మనకు గుర్తింపునిస్తుంది అని అమర్ చెప్తాడు. మిస్సమ్మ మమ్మల్ని చాలా బాగా చదివిస్తోంది అని ఆనంద్, ఆకాష్ అంటారు. నేను లేను కదా అని చెప్పి మిస్సమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు అని అమర్ చెప్తుంటే, లేదు డాడ్ మేమేమి ఇబ్బంది పెట్టము. మీరు లేకపోతే మిస్సమ్మ మమ్మల్ని మరింత కేరింగ్‌గా చూసుకుంటుంది అని పిల్లలు చెప్తారు. అప్పుడే బాగీకి కన్ను అదురుతూ ఉండటంతో మరింత కంగారు పడుతూ ఉంటుంది. సార్ మీరెలాగూ ఊరెళ్తున్నారు కదా, వెళ్తూ వెళ్తూ మమ్మల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి వెళ్ళండి అని బుజ్జమ్మ అంటే, రాథోడ్ వీళ్ళని స్కూల్ దగ్గర దించేసి నన్ను అలాగే వీళ్ళతో పాటు నేను కూడా స్కూల్‌కి వస్తాను. తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చెయ్యి అని అమర్ చెప్తాడు. మనోహరి, చెంబ ఇదంతా దూరం నుంచే వింటూ చూస్తూ ఉంటారు. అమర్ బాగి భుజంపై చేయి వేసి నువ్వు పిల్లలు జాగ్రత్త అని చెప్తుంటే బాగికి మరొకసారి కన్ను అదురుతూ ఉంటుంది. దాంతో ఏమీ మాట్లాడకుండా మరింత కంగారు పడుతూ ఉంటుంది. రాథోడ్ వెళ్దామని అమర్ పిల్లలు అందరూ బయటికి వస్తూ ఉంటారు. పదే పదే కుడి కన్ను అదురుతోంది. ఈయనేమో కొడైకెనాల్ బయలుదేరి వెళ్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటోనని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ సార్‌ని గమనిస్తున్నావా మనోహరి? బాధ్యతలన్నీ బాగి మేడం గారికే అప్పచెప్తున్నారు అని చెంబ అంటే, అన్నీ చూస్తున్నాను చెంబ. అందుకే వీలైనంత త్వరగా నా కూతుర్ని కనిపెట్టి నేను రణ్వీర్‌కి అప్పజెప్పి అమర్‌ని నా సొంతం చేసుకుంటానని మనోహరి చెప్తుంది. ఈ డైలాగ్ నువ్వు ఎప్పటినుంచో చెప్తున్నావు. విని విని నీకు బోర్ కొట్టలేదేమో కానీ నాకైతే విసుగు వస్తోందని చెంబ చెప్తుంది. నేను కూడా వెళ్ళొస్తానని మనోహరి అంటే, నువ్వెక్కడికని చెంబ అంటుంది. నేను కూడా అమర్‌తో పాటి కొడైకెనాల్‌కి వెళ్ళొస్తానని మనోహరి చెప్తుంది. అమర్ కొడైకెనాల్‌లో కార్‌లో వెళ్తూ ఉంటే డ్రైవర్ సార్ ఎక్కడికి తీసుకువెళ్ళమంటారని అడుగుతూ ఉంటారు. ఇంటికి పోనివ్వని అమర్ చెప్తాడు. అమర్ వాళ్ళ వెనకాలే మనోహరి కూడా కార్‌లో తానే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉంటుంది. నేరుగా అమర్ ఇంటి దగ్గరికి రాగానే ఇంటి ముందు నిలబడి ఇంటిని చూసుకుంటూ ఆరు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న మనోహరి, ఏంటమర్ ఆ అరుంధతి ఎప్పుడో చచ్చిపోయింది. నేనే చంపేశాను. ఇంకా పాత జ్ఞాపకాలతోనే గుర్తు చేసుకుంటూ ఇలాగే ఉండిపోతావా? నువ్వు ఇక్కడికి రావా? ఈ భవిష్యత్తులో నువ్వు బ్రతకడం నేర్చుకోవా? నువ్విప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఆరుని కాదు, నన్ను గుర్తు చేసుకోవాలి. నాతో జీవితం పంచుకోవాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమర్ అలా ఇంటి ముందు నిలబడి ఇంటిని చూసుకుంటూ ఉంటే అప్పుడే గుప్తా గారు అక్కడ ప్రత్యక్షమవుతారు. అమరేంద్రుడు ఆరు బాలికని గుర్తు చేసుకుంటూ గత జ్ఞాపకాల్ని మొత్తం కూడా స్మరించుకుంటున్నాడు. ఇంకా ఆ జ్ఞాపకాల్ని ఈ బాలుడు మర్చిపోయినట్లు లేదు అని అనుకుంటూ ఉంటే నారాయణ నారాయణ అంటూ అక్కడ నారదుడు ప్రత్యక్షమవుతాడు.
ఏమిటి గుప్తా గారు మీరు ఇక్కడికి వచ్చారు అని నారదుడు అడుగుతూ ఉంటాడు. మీరు వచ్చిన తర్వాత నాకిక్కడ మంచి రోజులుంటాయని గుప్తా గారు అనుకుంటూ ఉంటే, ఏమిటో అనుకుంటున్నారు చెప్పుమని నారదుడు అంటాడు. ఏమీయూ లేదు అని గుప్తా గారు చెప్తారు. అది సరే కానీ ఈ మధ్య నువ్వు భూలోకంనే ఎక్కువగా సంచరించుచున్నావు. ఏమిటి కారణం అని నారదుడు అంటే, ఏమీయూ లేదు అదిగో ఆ అమరేంద్ర బాలుడిని చూడడం కోసం వచ్చానని గుప్తా గారు చెప్తారు. ఆ బాలుడు తమ ధర్మపత్ని చావుకు కారణమైన వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినట్లు ఉన్నారే. ప్రతి సంవత్సరం ఈ బాలుడు ఇక్కడికి వస్తాడు కదా అని నారదులు చెప్తుంటే, మీకు తెలియంది ఏముంది మహర్షి, ఈ సంవత్సరమైనా ఈ బాలుడికి నిజం తెలుస్తుందా అని గుప్తా గారు అంటారు. అప్పటికి నీకేమీ తెలియనట్లు ఇలా మాట్లాడుతున్నావేంటి? అయినా మనకు ఎంత తెలిసినా ఆ విధాతకే కదా అన్నీయూ తెలియను. వేచి చూడుము అని నారదుల వారు చెప్తారు. సార్ లోపలికి వెళ్తారా అని డ్రైవర్ అంటే, లేదు కార్తీ బయలుదేరదాం అని అమర్ చెప్తాడు. అదేంటి ఈ బాలుడు వెళ్ళిపోవచ్చున్నాడే, అయ్యో ఈ దుష్ట బాలిక కూడా ఇక్కడికి వచ్చింది ఏమిటి మహర్షి, ఈసారైనా నిజం తెలుస్తుందా ఈ బాలుడికి అని గుప్తా గారు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ దుష్ట బాలిక గురించి తెలుసుకోవటం కోసమే కదా ఈ బాలుడు ఇక్కడికి వచ్చాడు. ఈసారి ఈ బాలుడికి నిజం తెలుస్తుంది, కానీ కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు కథ మలుపు తిరుగుతుంది అని నారదుడు అంటే, అంటే ఏమిటి స్వామి అర్థము అని గుప్తా గారు అంటారు. నువ్వే వీక్షింపము అని నారదుడు అంటాడు. సార్ ఎక్కడికి వెళ్ళమంటారు అని డ్రైవర్ అడగటంతో, టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక మైల్ రాయి ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్ళని అమర్ కళ్ళు మూసుకొని కారులో కూర్చొని ఉంటే, మనోహరి వీళ్ళని ఫాలో అవుతూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ మైలురాయి రాగానే అమర్ దిగి ఆ ప్లేస్‌ని మొత్తం కూడా చూసుకుంటూ, ఆరుని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ ఆరు జ్ఞాపకాల్ని మీద మీద గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా గమనించుకుంటున్న మనోహరి అరుంధతిని ఇక్కడికి పిలిపించి యాక్సిడెంట్ చేయించి చంపించింది నేనే కదా అమర్, నీకోసమే ఇదంతా చేశానని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమర్ అక్కడే నిలబడి చూసుకుంటూ ఉంటే మనోహరి కారు పక్కగా ఆపుకొని గమనించుకుంటూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు, నారదుల వారు కూడా అక్కడికి వచ్చి అమర్‌ని చూస్తూ నిలబడి ఉంటారు. నా సగం ఊపిరిని నేను ఇక్కడే పోగొట్టుకున్నాను ఆరు. నువ్వు నా జీవితం, నా సర్వస్వం. నేను నిన్ను ఇక్కడే పోగొట్టుకున్నాను. అప్పుడు పోగొట్టుకున్న నీ శ్వాసని ఎప్పటికీ నేను దక్కించుకోలేను. నువ్వు ఇక్కడే చనిపోయావు. నా జీవితం మొత్తం వెతికినా నేను నిన్ను దక్కించుకోలేను. నువ్వు అందించిన జ్ఞాపకాలు నీ ప్రతిరూపాలుగా పిల్లలు లేకపోతే నేను కూడా ఈ గాలిలో నీతో పాటి కలిసిపోయి ఉండేవాణ్ణి. నీ మరణం నాకు తీరని లోటైతే, నీ మరణం వెనక ఉన్న ఆ మిస్టరీ ఏంటో ఇప్పటికీ నేను తెలుసుకోలేకపోతున్నాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఆరు. నీ మరణానికి అసలైన హంతకులు ఎవరో నేను కనిపెట్టాలి. ఖచ్చితంగా ఈసారైనా తెలుసుకుంటానేమోనని అనిపిస్తూ ఉంది. ఈసారి ఖచ్చితంగా తెలుసుకుంటాను ఆరు, తెలుసుకుంటాను అని అమర్ అనుకుంటూ ఉంటే, మనోహరి ఇదంతా చూస్తూ చాలా నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే బాబ్జీ లారీ డ్రైవింగ్ చేసుకుంటూ ఆ ప్లేస్‌కే వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. గుప్తా గారు, నారదులు కూడా ఇదంతా కూడా గమనించుకుంటూ నిలబడి ఉంటారు. అయితే బాబ్జీకి యాక్సిడెంట్ అవుతుంది. బాబ్జీ ప్రాణాల్ని అమర్ కాపాడడానికి పరుగులు పెడుతూ రానున్న ఎపిసోడ్‌లో అక్కడికి రావటంతో, ఇక మీ భార్యను చంపింది ఎవరో కాదు మనోహరియే అని బాబ్జీ అమర్‌కి నిజంగానే నిజం చెప్పేస్తాడు. మరి నారదులు, గుప్తా గారు చెప్పినట్లు ఏమి చిత్ర విచిత్రాలు జరుగుతాయి, కథ ఏ మలుపు తిరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.